భరద్వాజ గారు దేవర గ్లిమ్స్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్, అలానే తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా. గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? దేవర గురించి మీ అభిప్రాయం ఏంటి? దేవర అంటే ఇది ఒక రకంగా మత్స్యకారుల వ్యవహారం, ల్యాండ్ ఇష్యూ అని చెప్పాడు ఆయన. అయితే గ్లిమ్సెస్లో చాలా సీరియస్గా ఆయన అంటే ఏ లెవెల్లో విజువలైజేషన్ ఉండబోతోంది సినిమాలో అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. అంతే తప్ప సబ్జెక్ట్ జోలికి వెళ్ళకుండా ఒక సీరియస్ డైలాగ్ పెట్టి, అంటే ఈ సముద్రం చేపల కంటే కూడా కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువ చూసుంటుంది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అన్నారు అని చెప్పి ఒక డైలాగ్ పెట్టాడు. అంటే ఆ లెవెల్ వైలెన్స్ కూడా ఉంది సినిమాలో. అంటే రోజువారీ జీవితంలో ఉండే హింస, అలాగే జాలర్ల జీవితంలో ఉండే హింస, వీళ్ళు ఒక చిన్న దోపిడీ ప్రయత్నం లాంటిది కూడా చూపించాడు దానిలో. ఈ దోపిడీ ప్రయత్నము, దాన్ని అడ్డుకునే ప్రయత్నము, ఎట్నుంచి ఎవరు ఏం చేస్తున్నారు, ఇదంతా కూడా వెండి తెర మీద చూడాలి. అయితే ఏ లెవెల్లో సినిమా స్కేల్ ఎలా ఉండబోతోంది అనేది మాత్రం చెప్పాడు బలంగా. ఏ రేంజ్లో ఉండబోతోంది అనేది అయితే చెప్పాడు. ఇది పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. ఆ లెవెల్కి ఏమాత్రము తగ్గలేదు, టేకింగ్ కానీ ఇతరత్రా కానీ. అంటే ఆర్ఆర్ దగ్గర నుంచి చాలా కేర్ తీసుకున్నారు అనేది అర్థమవుతుంది. ఒక రకంగా ఆయన ప్రస్తావించిన వ్యవహారమే వెట్లాండ్ ఇష్యూ అయి ఉంటాయి. వెట్లాండ్ ఇష్యూ అనేది ఇప్పుడు చాలా పెద్ద చర్చనీయాంశం. అంటే తీర ప్రాంతం నుంచి దాదాపు 100 కిలోమీటర్ల వరకు దేనికైనా కేటాయించవచ్చు అని ఈ మధ్య చట్టం వచ్చింది. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. అంటే అవసరము అనుకుంటే ప్రభుత్వం ఎవరికైనా ఇది దేశానికి అవసరం, జాతికి అవసరం అనుకుంటే ఎవరికైనా కేటాయింపులు జరపచ్చు అని. అలా కేటాయింపులు జరిపితే నిర్వాసితులు అయిపోవటం ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ. సో ఆ జీవితాలలో నిర్వాసితులు అవుతున్న వాళ్ళ జీవితాలకు నాయకుడిగా నిలబడేటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని చిత్రించబోతున్నాడు ఈయన. ఈ క్రమంలో ఎవరెవరితో తలబడబోతున్నాడు, ఏ స్కేల్లో యుద్ధం జరగబోతోంది అనేది, అంటే పీడితుల పక్షాన పోరాడేటువంటి ఒక నాయకుడిని చూపించబోతున్నాడు కొరటాల శివ ఎన్టీఆర్లో. ఇది అన్ని విధాలుగాను చాలా ఎమోషనల్గా నడిచేటువంటి కంటెంట్. ఈ ఎమోషనల్ కంటెంట్ని ఈ స్కేల్లో చెప్పబోతున్నాను నేను అనేది చెప్పాడు ఆయన గ్లిమ్సెస్లో. దీన్ని కనుక అంటే రేపు ట్రైలర్ వస్తుంది, ఇంకొంచెం ఎమోషనలైజ్ అవుతుంది. అంటే పాన్ ఇండియాకి పెడుతున్న సినిమాల్లో జరుగుతున్న లోపం ఏంటంటే వీళ్ళు ఈ వైలెన్స్ వీటిని నమ్ముకుంటున్నారు, కానీ థియేటర్ని ఎమోషనలైజ్ చేయాలి అనేటువంటి వ్యవహారంలో కొంత వెనకతట్టు పడుతున్నారు. అది ఆ ఎమోషనలైజ్ చేసేటువంటి కంటెంట్ ఉంది దీంట్లో ఉంది. రెండోది ఎన్టీఆర్ చాలా ఇంటెన్స్గా వెళ్తాడు ఇలాంటి క్యారెక్టర్లో, అది మనం గతంలో చూసాం. అవును. కాబట్టి అతనికి చాలా అంటే అతను చేయగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి క్యారెక్టర్ ఇది, చేయటానికి అవకాశం ఉన్నటువంటి కథ. కాబట్టి డెఫినెట్గా దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాడు అతను. అందుకోసం డెడికేటెడ్గా ఉన్నారు. అవును. ఇతర కార్యక్రమాల గురించి కానీ ఇతర వ్యవహారాల గురించి కానీ పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో ఇద్దరూ డెడికేటెడ్గా ఉన్నారు. కొరటాల శివ అలాగే ఎన్టీఆర్ కూడా. అవును. ఎక్కడా మాట్లాడట్లేదు. దీని ప్రమోషనల్ వ్యవహారం కూడా చాలా ప్రాక్టికల్గా వెళుతున్నారు వీళ్ళు. ఎక్కడా మాట్లాడకుండా దృశ్యం మాత్రమే మాట్లాడాలి అన్నట్టుగా ఉంది వీళ్ళ వ్యవహారం. అందులో భాగంగానే ఈరోజు రిలీజ్ అయినటువంటి గ్లిమ్సెస్ డెఫినెట్గా ఈ సినిమాకు సంబంధించిన అంచనాలు పెంచేదిగా కంటే కూడా ఆల్రెడీ ఉన్నటువంటి అంచనాలను అందుకునేదిగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ ఆహారం గెటప్ అనేది ఎలా ఉంది? ఎన్టీఆర్ గెటప్ చూసిన తర్వాత ఈ టీజర్లో మొన్న రిలీజ్ చేసిన లుక్ ఉంది. అవును. పోస్టర్ కంటే కూడా దీంట్లో గ్లిమ్స్లో ఉన్నటువంటి వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఎన్టీఆర్ గెటప్ కానీ అది అంటే 2 క్యారెక్టర్లు ఉన్నాయనేది వినిపిస్తున్న మాట అండి. ఓహ్, ఓకే. ఇందులో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది ఒకటి నడుస్తోంది. అది దాని మీద అధికారిక సమాచారం ఇప్పటివరకు లేదు కానీ అందులో ఏ క్యారెక్టర్ని రివీల్ చేస్తున్నాడు అనేది. ఇది నేను అనుకోవటం ఈరోజు రిలీజ్ అయినటువంటి గ్లిమ్సెస్ ప్రకారం ఇది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తాలూకా అనుకుంటున్నాను. ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది, వేరే క్యారెక్టర్ ఉంటుంది అక్కడ. దానికి సంబంధించిన వ్యవహారం ఈరోజు మన ముందు చూపించాడు ఈయన.
ఇంకా ఉంది. ఓకే. కథ చాలా ఉంది, 2 భాగాలుగా వస్తుంది సినిమా. అవును, 2 పార్ట్స్. 2 పార్ట్స్. అయితే ఇది ఫస్ట్ పార్ట్కి సంబంధించి ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్కి సంబంధించిన వ్యవహారంలా కనిపిస్తోంది. అంటే ఇష్యూ ఎక్కడో మొదలవుతుంది, ఆ మొదలైన దాని నేపథ్యంలోకి వెళ్ళినప్పుడు ఇంకొక ఎన్టీఆర్ రివీల్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇది తరతరాలుగా జరుగుతున్న వ్యవహారం. అసలు మా జీవితాలు ఎలా పరిణమించినాయి, ఇలా ఈ రోజున ఈ పరిస్థితిలో ఉండడానికి కారణాలు ఎక్కడున్నాయి, రూట్స్ ఎక్కడున్నాయి, ఈ చర్చలోకి ఇన్డెప్త్ వెళ్ళే ప్రయత్నం జరిగింది ఈ సినిమాలో. కొంత పరిశోధన కూడా చేశారు, దాని ఫలితం అంతా మనకు తెర మీద కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్లో ఇది కొంత న్యూ వేవ్ సబ్జెక్ట్ అవుతుంది. డెఫినెట్గా న్యూ వేవ్ సబ్జెక్ట్ అవుతుంది, కొంచెం ఎమోషనల్గా నడిపే అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఇద్దరికీ మంచి పేరు వచ్చే పరిస్థితి ఉంది, ఇద్దరికీ మంచి పేరు తీసుకొస్తుంది అనేది ఒక ప్రామిస్ అయితే ఇచ్చాడు. ఇద్దరు అంటే ఇప్పుడు ఈ విజయం తనకి చాలా కీలకం కొరటాల శివకి. రెండోది ఎన్టీఆర్ ఒక అంటే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఆ హీరోకి ఫ్లాప్ వస్తుంది అనేది ఒక ప్రచారం నడుస్తుంది, సెంటిమెంట్గా మారింది. కానీ నిజానికి అది సెంటిమెంట్ కాదు, అది రాజమౌళి ఒక హైట్స్లో చూపించేస్తాడు హీరోని. ఆ తర్వాత సినిమాలు ఆ సినిమాతో మ్యాచ్ కాకపోవడం వలన ఆడవు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు సినిమా చూసినప్పుడు చక్రపాణి గారు ఒక మాట అన్నాడు కృష్ణతో, ఎన్ని సంతకాలు పెట్టావు అని అడిగట్ట. అంటే 7 నిర్మాతలకు సంతకాలు పెట్టాను అన్నట్ట. ఆ 7 మట్టి కొట్టుకుపోతారు అన్నాడు. అదేమిటి అంటే సీతారామరాజు క్యారెక్టర్లో నేను చూసిన తర్వాత ఇమ్మీడియట్గా వేరే క్యారెక్టర్లో జనాలు యాక్సెప్ట్ చేయకపోవచ్చు అని. నిజంగానే అలాగే జరిగింది. తర్వాత పాడి పంటల వరకు మధ్యలో హిట్ లేదు, అతనికి కెరియర్ అయిపోయిందేమో అని కూడా భయపడ్డాడు. రాజమౌళి సినిమాలు చూసిన తర్వాత ఆ స్కేలు ఆ రేంజ్ క్యారెక్టర్ పడితే తప్ప నడవదు. అందుకని ఎన్టీఆర్ వెయిట్ చేశాడు ఈ ప్రాజెక్ట్ కోసం, తొందరపడలేదు. రెండోది RRR నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఇద్దరు హీరోలతోనూ సినిమాలు చేసిన క్రెడిట్ కొరటాల శివకి దక్కుతుంది. ఆచార్యలో రామ్ చరణ్తో చేశాడు, అది ఒక డిఫరెంట్ అనుభవం ఆయనకి. దాని నుంచి ఆ చేదు అనుభవం నుంచి కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అందుకని ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్తో చేశాడు, ఇది కూడా RRRతో లింక్ అయి ఉన్నటువంటి ప్రాజెక్టే. కాబట్టి ఈ పోలికలన్నిట్లోనూ చూస్తే ఈ సినిమా డెఫినెట్గా ఆడే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే ఇదేదో ఆడేస్తుంది అనేది కాదు, కానీ దీనిలో పబ్లిక్కి సంబంధించిన ప్రజెంట్ ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి చాలా సమస్యల గురించి మాట్లాడే స్కోప్ ఉంది కథలో. దాన్ని ఏ మేరకు వాడుకుంటాడు, ఏ మేరకు దీని మీద థియేటర్ని ఎమోషనలైజ్ చేయగలుగుతాడు అనే దాని మీద దీని విజయం ఆధారపడి ఉంటుంది. అంటే కొరటాల శివ మొదటి నుంచి చేస్తున్నది అదే, తను కంటెంట్ పరంగా ఎక్కడా లూజ్ ఎండ్స్ వదలడు, సాధ్యమైనంత వరకు దాన్ని ఫ్రేమ్ ప్రాపర్గా చేస్తాడు. రెండోది టెక్నీషియన్స్కి స్వేచ్ఛ ఉంటుంది అతని సినిమాలో, వాళ్ళ మీద ఒక రకంగా డిపెండ్ అవుతాడు, డిపెండ్ అయి పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించిన సలహాలు స్వీకరించే సినిమా టేకింగ్కి వెళ్తాడు ఆయన. ఇది గతంలో ఆయన చేసిన సినిమాలన్నింటిలోనూ మనకు కనిపిస్తుంది ఆ ధోరణి. కాబట్టి దీనిలో ఇంకొంచెం కేర్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది గ్లిమ్సెస్లో. అందుకని కొంత హోప్ పెట్టుకోదగ్గ సినిమానే. చూద్దాం. గ్లిమ్స్ అయితే నాకు తెలిసి ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతానికి. లేదంటే వాళ్ళు కోరుకున్న కంటెంట్ ఉంది దీనిలో, వాళ్ళు కోరుకున్న అంటే ఎన్టీఆర్ నుంచి ఏది కోరుకుంటున్నారో దానికి సంబంధించిన ఒక ప్రామిస్ చేశాడు, దాన్ని రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇది నడిచిపోతుంది సినిమా.